అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సంబరాలు మంగళవారం అంబరాన్నంటాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు స్వయంగా పాల్గొని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కటౌట్లను ఆవిష్కరించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు సబ్బవరం 3 రోడ్లు కూడలిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామికి ఈ చిత్రం విజయవంతమై మరిన్ని సినిమాల అవకాశాలు పవన్ కళ్యాణ్ కి లభించాలని ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తలు పార్టీ నేతలతో కలిసి 116 కొబ్బరికాయలను అభయాంజనేయ స్వామి వారికి కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తీసిన సినిమా నిజంగా సినిమా గురించి ఏంటంటే రోమాలు నిక్కపరుచుకునేది ఒళ్ళు గొగురుపాటుగా సినిమా వచ్చింది అని చెప్పి నాకు తెలిసింది. ఇది ఏదో సినిమాగా కాదా లాభార్జన కోసం కాకుండా ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్న సినిమా కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సినిమా చూసి ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన తాలూకా కమిట్మెంట్ ఏమిటి, ఆయన ఎంతో భవిష్యత్తు ఉన్న సినీ ఫీల్డ్ను కూడా వదిలేసి రాజకీయాల్లోకి అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, పేద ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని మనం ఏ విధంగా గౌరవించుకోవాలి, ఏ విధంగా ఆ వ్యక్తికి బాసటగా అండగా నిలవాలి అనేది తెలియజేసే విధంగా మేము కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ భగవంతుడు ప్రసాదించే సినిమాని దిగ్విజయవంతంగా నడిపించాలని ఈరోజు మేము గుళ్ళలో ఆంజనేయ స్వామి టెంపుల్లో సబ్బవరంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించాం. ఉదయం పరవాడలో, ఇప్పుడు సబ్బవరంలో. ఎందుకంటే సినిమా రిలీజ్ అనేది కొత్త కాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా 2 కారణాలు. ఒకటి, ఉప ముఖ్యమంత్రిగా రిలీజ్ అవుతున్న మొట్టమొదటి సినిమా అయితే. 2, ఒక వీరుడు, ధీరుడు, సూర్యుడు ఎవరైతే పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడో ఒక మహానుభావుడి జీవిత చరిత్రని తీసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేలు జరిగే విధంగా సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి సినిమాలు కొత్త కాదు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే అత్యధిక పారితోషికులు తీసుకుని అత్యధికంగా ప్రజాదరణ ఉన్న సినీ హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజా జీవితంలోకి వచ్చి మరి సంపాదన ధ్యేయం అయితే ఆయనకి ఇంకా సినిమాల్లో హీరోగా నటించడానికి 20 సంవత్సరాలు వయసు ఉంది. అయినప్పటికీ కూడా కేవలం ఈ రాష్ట్రాన్ని నన్ను ఆదరించిన ప్రజల్ని నేను కూడా ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని మహాకార్యాలు చేశారో మీ అందరికీ తెలుసు. రైతులను కానీ, అదే ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న కిడ్నీ బాధితులను కానీ, ఇతరత్ర ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ, మహిళలను కానీ, విద్యార్థులను కానీ, ఇలా ఎన్నో వర్గాల వారిని ఆయన సొంత డబ్బులతో ఆదుకున్న